హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు వీడియో వచ్చింది ఏంటంటే మా గణేశుడు ఆగమన గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరా. సో మేము ఎన్నో ఇయర్స్ నుంచి పెడుతున్నాము గణేశుడు. సో ఈ ఇయర్ కూడా కొంచెం గ్రాండ్గా చేస్తున్నాము ఆగమన 2024 గణేశుడిది. సో మా యూత్ పేరు బజరంగ్ యూత్ ఈసీఐఎల్. సో ఈ వీడియో మొత్తం చూడండి. మా ఆగమన్ ఎట్లుంటుందో కామెంట్స్లో కమెంట్ చేయండి. చలో లెట్స్ సీ ద వీడియో. సో గణేష్ ఆగమన్కి అయితే ఇక మార్నింగ్ అన్నీ అయితే రెడీ అవుతున్నాయి. సో ఇంకా ఇక గణేష్ మండపం కూడా వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా ఇక మనమైతే మన గణేశుడు తీయడానికి అయితే నాగోల్కి వెళ్తున్నాము. నాగోల్ ఎక్కడ అంటే శ్రీ సరస్వతి ఆర్ట్స్ నాగోల్లో. అక్కడనే మనము లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఆడనే గణేశుడు తెస్తున్నాము. సో ఇంకా మా ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి వెళ్తున్నాము. అన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడే సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చినాము. ఇక అందరం వచ్చినాము. సో మన గణేశుడు అయితే రెడీ అయితే అవుతుంది. కొంచెం వర్క్ ఉంది. సో రెడీ అయితే అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత ఇంకా గణేశుడు తీసుకొని పోవాలి. ఇంకా ఆగమన్కి అయితే క్రాకర్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మన సరస్వతి ఆర్ట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగమన ఇంకా అన్నీ రెడీ చేసి ఇక అందరం ప్రజెంట్ అయితే ఇక వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వినాయకుడు బయటకు వెళ్తుందా అని చెప్పేసి ఇంకా ఈ గ్యాప్లో అయితే అందరితో అయితే టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నాము. ఆల్మోస్ట్ మా వినాయకుడు అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని కుందన్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా కవర్ పెట్టారు. వర్షం పడుతుందని చెప్పేసి అట్లా కవర్ పెట్టారు. ప్రజెంట్ అయితే వినాయకుడిని క్రేన్తో బయటకు తీయాలి. మన వినాయకుడు అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే నెక్స్ట్ ట్రైన్ తోటి సంవత్సరం మీద ఎక్కించి కూర్చోబెట్టాలి. ఇంకా మనకి బ్యాండ్ అయితే వచ్చేసింది, ప్యాడ్ బ్యాండ్. ఈ ప్యాడ్ బ్యాండ్ ఏంటిదంటే విఘ్నేష్ ప్యాడ్ బ్యాండ్ యాప్రాలో. సో మనకు ఈ లోపల నుంచి అయితే రోడ్ మీద వరకు ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది. మళ్ళీ ఈ సెల్ నుంచి మన మండపం వరకు పక్క ప్యాడ్ బ్యాండ్ రన్నింగ్ ఉంటుంది. సో అక్కడ డ్రస్ తోటి డీజే అన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే మన గణేశుడు అయితే మా క్రేన్ తోటి అయితే టౌచర్ మీదకి ఎక్కిస్తున్నారు. ఇంకా వినాయకుడు అయితే టౌచర్ మీదకి ఎక్కిన తర్వాత మా అన్న వాళ్ళు అయితే పూజ చేసారు. పూజ చేసిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే స్టార్ట్ చేయాలా ఆగమన్కి. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మనదైతే సక్సెస్ఫుల్లీ వచ్చింది బయటకైతే వినాయకుడు. సో మనం కార్లో వెళ్తున్నాము. ఇంకా ఈశాన్ నుంచి అయితే ఆగమన్ స్టార్ట్ అవుతుంది. ఇక మనం వినాయకుడు వెనకాలనే పోతున్నాము. ఫుల్ వైర్లు ఉన్నాయి మన ఈ రమంతపూర్ రూట్లో. సో ఇంకా మెల్ల మన వాళ్ళందరూ దిగారు కార్లో. అన్ని వైర్లు అన్నీ చెక్ చేసుకుంటే మెల్లగా పోతున్నారు. ఈసెల్కి వెళ్ళే లోపల పక్క ఇంకా 2 hours పడుతుంది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటుందో మొత్తం చూపిస్తాను. మీరు కన్ఫర్మ్ చూడండి ఎట్లుంటుందో. ఎవ్రీ ఇయర్ ఇంతే గ్రాండ్గా ఉంటుంది. ఈసారి ఇంకా గ్రాండ్ ఉంది. ఆగమన్ అంటే మాటలు కాదు కదా.
సో ఫైనల్గా అయితే ఆగమన్ అయితే అయిపోయి మనమైతే ఇంటికి వచ్చినాము. మీకు రేపటి నుంచి షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి వినాయకుడిది ఎవ్రీడే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. చలో బాయ్ బాయ్.